అక్టోబర్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదండి. రెడ్ బకెట్ లో డైనింగ్ అనేది అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు, ఇంట్రొడ్యూస్ చేయడం అనేది అయితే వరంగల్ లో ఫస్ట్ టైం అని చెప్పాలి. ప్రెసెంట్ అయితే యావర్ గారిని అయితే గెస్ట్ గా పిలిచారు. నమస్తే అండి. నమస్తే. మిక్స్ వన్ టీవీకి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ బకెట్ కి మీరు ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ రెస్పాన్స్ ఏంటి, మీరేమనుకుంటున్నారు వరంగల్ కి విజిట్ చేయడం? వరంగల్ ఇస్ లైక్ హోమ్ ఓన్లీ. ఫుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్ పీపుల్ ఇస్ మైండ్ పీపుల్. ఎందుకంటే బిగ్ బాస్ లో తెలుగు బిగ్ బాస్ సౌత్ పీపుల్ హ్యాస్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఈవెన్ దో మీకు తెలుసో లేదో వరంగల్ నుంచి చాలా ఓట్స్ పడ్డాయి మీకు బిగ్ బాస్ లో, రైట్? చాలా మంది అభిమానులు ఉన్నారు మీకు వరంగల్. ఓకే, ఇక్కడికి రావడం ఇప్పుడు ఫస్ట్ టైం కదా మీరు రావడం? అవును. సో ఇది ఫస్ట్ టైం నాకు, అండ్ ఫస్ట్ టైం రెడ్ బకెట్ లో నేను వచ్చాను అది కోసం. సో తర్వాత ఇది చూస్తుంటే I'm feeling very blessed because there are a lot of people who are loving me, and I don't know what I have done in Bigg Boss, but after coming out Bigg Boss, life has been changed, and people are loving me. And what was the experience after Bigg Boss? మీ లైఫ్ స్టైల్ అనేది ఏమైనా మార్చుకున్నారా అప్పటికి? ఇది ఎమోషనల్లీ ఆర్ లైక్ వాట్ ఎవర్ ఏం ఫీల్ అయ్యారు? యా, యాక్చువల్లీ సీ those things మార్చుకుంటే బాగుంటదేమో అనేది లైఫ్ లో never give up. Never give up. That is true. So people in dance show also నీతోనే 2.2 నాకు లైక్ I got pain అయింది, లైక్ హర్ట్ అయింది నాకు, లైక్ కానీ ఆ తర్వాత కూడా నెవర్ గివ్ అప్ అది యాటిట్యూడ్ ఉంది నాకు. సో ఐ జస్ట్ వాంట్ ఎవ్రీవన్ దట్ నెవర్ keep on working hard and you will achieve your goals. ఓకే, స్పై తో ఎప్పుడైనా వెళ్ళారా మీరు? టీమ్ తో ఎప్పుడైనా రెస్టారెంట్స్ కి ఫుడ్ తినడానికి ఎలా? యాక్చువల్లీ యా, ది బయట వి డిడ్ మెట్ యాక్చువల్లీ అవుట్సైడ్, కానీ ఇంట్లో సంథింగ్ లైక్ దట్ వి మెట్ బికాజ్ ప్రైవసీ is like more important. After going out, బాండింగ్ అలాగే నడుస్తుందా స్పై? ఓకే, శివాజీ గారే గాని పల్లవి ప్రశాంత్ గారే గాని? Yeah, he's like, I already told that he's backbone. He's like what you say, the guide. He used to give me guide. So the Shivaji Anna unnaru. Okay. So we talk on over phone. ఓకే, మీరు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమన్నా ముందు చేయబోతున్నారు? అవును, ఇప్పుడు టీ సిరీస్ ఆల్బమ్ సాంగ్ నేను చేశాను. ఇప్పుడు సోనీ మ్యూజిక్ కి నేను చేస్తున్నా. ఓకే, సో రిలీజ్ అవుతుంది. మూవీస్ ఆల్సో ఇస్ దేర్. ఓకే, అయితే రెడ్ బకెట్ అనగానే మీకు డిష్ ఏదైనా గుర్తుకొస్తుందా? అంటే ఫేవరెట్ డిష్ కానీ? బిర్యానీ అంటే ఇప్పుడు డైనింగ్ లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా స్టార్టర్స్ సమ్ లైక్ దట్. మీకు ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ హంగ్రీనెస్, ఆకలిస్తున్నప్పుడు వాట్ ఎవర్ ఇస్ యు విల్ ఈట్. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ మై ఫేవరెట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, వి షుడ్ రెస్పెక్ట్ ఫుడ్. Whatever is there, we have to eat. Respect food. Not like that. Yeah, basically I love chicken. Tandoori chicken is my favorite. And I know మీకు మటన్ కూడా అలవాటు అవ్వాలి కదా, ప్రశాంత్ గారి వల్లనో లేకుంటే శివాజీ గారి వల్లనో ఆటోమేటిక్ వచ్చేసి. కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ ఒక మైండ్ ఉంది, ఒక సాఫ్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఉంది that you like. You can't change after looking so many people or so many what they do after seeing their lifestyle also. So inner feeling is as chicken. So I am fixed to it. Like I like chicken. వ్యూయర్స్ అందరికి ఒక క్వశ్చన్ ఉంది, వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తే యావర్ వెళ్తా 100%. So yeah, lot of things are there. So I don't want to disclose ఇప్పుడు. ఓకే, ఫ్యూచర్ ప్లాన్ అయితే ఓకే. టాలీవుడ్ అనే కాదు, బాలీవుడ్ లో కానీ హిందీ బిగ్ బాస్ కూడా వస్తుంది. మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, చెప్పలేం కదండి. కరెక్ట్. సో ఆ టైం కూడా మీరు కూడా సపోర్ట్ చేయండి నాకు. తప్పకుండా, మీకు అదే చెప్తున్నాను కదా, వరంగల్ పీపుల్ నుంచి చాలా చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. ఏ సెలబ్రిటీ వెళ్ళినా, అది బిగ్ బాసే కానీ వేరే ఏ షో చేసినా లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నా కూడా వరంగల్ పీపుల్ కి చాలా చాలా ఉంటది. మీరు అది ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించే ఉంటారు మీకు ఎంత క్రౌడ్ మెయింటైన్ అవుతుంది అనేది. ఓకే, ఫ్యూచర్ గా మీరంటే వరంగల్ కి మళ్ళీ ఏదైనా రాబోతున్నారా? అవును, వస్తా, ఖచ్చితంగా వస్తా. నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఏదైనా సినిమా రిలీజ్, ఆడియో రిలీజ్ రావాలి మీరు. అది ఇప్పుడు గంగం గణేష్ కూడా రిలీజ్ అయింది, తెలుసా? తెలీదు. సో యాజ్ అ విలన్ నేను చేశాను. తర్వాత ఆ డౌట్ కూడా ఉందండి, అంటే ప్రేక్షకులకి ఎందుకు విలన్ సైడ్ వెళ్తున్నారు? బిగ్ బాస్ తర్వాత యాంగ్రీనెస్ ఎక్కువ ఇష్టపడుతున్నారా? బిగ్ బాస్ లో చూసిన సమ్ యాంగ్రీనెస్ ఉండేది. యాంగ్రీనెస్ కాదు, బిగ్ బాస్ లో కూడా నేను చెప్పాను, అది హంగర్నెస్. హంగర్ అంటే కప్ కోసే కాదు,
కాదు అది. సక్సెస్ఫుల్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ యువర్ మైండ్. టార్గెట్, మీ మైండ్ లో ఒక టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ మీరు అచీవ్ చేయాలి. చేయాలి. అవును. సో if something is coming in between, you have to fight for it. If I'm fighting, that doesn't mean that is my angriness or Right. aggressiveness. That is my way of showing. Because fingers are not the same. అవును. Somebody shows with emotion, somebody will show with aggressiveness, and three people like different. That's why we say 9 emotions. రైట్ రైట్. In acting, it's 9 emotions. So మీరైతే different మిక్స్డ్ అని people have a చెప్పాలి. different అన్ని point. చూపించేసారు. అవును. అండ్ Different, లవ్, అవును. ఎఫెక్షన్, బాండింగ్, అవును. ఫ్రెండ్షిప్నెస్ అన్ని కూడా మీరు మీ లోపల అయితే చూసాం. ఫైనల్ గా అండి చాలా మంది అయితే చూస్తున్నారు. ఒక్క క్వశ్చన్ కి మీ బ్రదర్ ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా? సో దే ఆర్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. Okay. చాలా బాగా ఉన్నారు వాళ్ళు. అండ్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఓకే. అండ్ దో ఐ గాట్ హర్ట్ అండ్ ఆల్ Right, right. నీతోనే డాన్స్, కానీ దే ఆల్వేస్ దేర్ విత్ మీ యాజ్ అ బ్యాక్ బోన్. రైట్. అవును. ఏమైనా సరే వాట్ ఎవర్ యు ఆర్, హౌ స్ట్రాంగ్ యు ఆర్, కానీ ఒక్క టైంలో మీకు సపోర్ట్ ఖచ్చితంగా వాట్ యు సే యు వాంట్ వాళ్ళ నీడ్ ఉన్నప్పుడు need you add whatever if you are strong also at certain point of time you need some help from your family. Right. Not help in the sense financially, కానీ emotional. So adi undali. వాట్ ఎవర్ So వాళ్ళు కావాలి. just respect your parents. Okay. Love your family members ఓకే. because they are the key to success. ఓకే. రెడ్ బకెట్ టీమ్ కి ఏం చెప్తారు? మీరు రెడ్ బకెట్ ద్వారా ఇక్కడ దాకా వచ్చారు, వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్అప్ తో ఇక్కడ డైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? Just I want to say Red Bucket Biryani Warangal, all the best and wishing you all the best and success. Already I don't need that this publicity also Right. important because Right. they have mass crowd here, and I think all the people loves biryani, Red Bucket Biryani, and that's why there are a lot of branches in Hyderabad, Warangal, all over south. రైట్ రైట్. So that's why it's flourishing. So I'm wishing all the best and wishing all the good luck to the Red Bucket Biryani థ్యాంక్ యూ. for the future and flourish more. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. మీకు కూడా చాలా Thank you చాలా so much. ప్రాజెక్ట్స్ రావాలి. Yes. మళ్ళీ వరంగల్కి రావాలని అయితే మనస్ఫూర్తిగా Thank you. థ్యాంక్ యూ.